హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ కంపెనీ వాళ్ళు ఒక 3 days బ్యాక్ మన ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ సోనిక్ బేస్డ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అంటే నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దీంట్లో మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది, అంటే ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉంది, అలాగే దీంట్లో బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు నా ఫుల్ రివ్యూ రూపంలో షేర్ చేస్తాను. దీన్ని నేను ఫస్ట్ సేల్లోనే కొన్నాను. కేవలం $999 బడ్జెట్లోనే ఒక ఎక్సలెంట్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని వీళ్ళు తీసుకొచ్చారు. జనరల్గా మనకి నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ ఒక మంచి బ్రాండ్లో ఉంటే మినిమం $2,000 నుంచి $3,000 బడ్జెట్లో ఉంటాయి. కాకపోతే వీళ్ళు కేవలం $1,000 బడ్జెట్లోనే దీన్ని తీసుకొచ్చారు. సో ఇది $1,000 బడ్జెట్లో అంత క్వాలిటీ ఉందా, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. బాక్స్ పైన రెడ్మీ సోనిక్ బేస్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని ఉంది. సుపీరియర్ సౌండ్ విత్ ప్రో బేస్ అని రాశారు, అంటే దీంట్లో బేస్ ఎక్కువగా ఉంటుందని వీళ్ళు రాశారు. షామీ బ్రాండింగ్, అలాగే అప్ టు 12 hours పాటు బ్యాటరీ లైఫ్ ఇది ఇస్తుందని చెప్తున్నారు. అలాగే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దీంట్లో డ్యూయల్ మైక్ ఉంటుంది, మనకి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి ఒక మైక్, ఇంకొక మైక్ సపరేట్గా మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ ఉంటుంది కదా, సో దాన్ని సప్రెస్ చేయడం కోసం, అంటే క్యాన్సిల్ చేయడం కోసం యూజ్ అవుతుంది. దాన్ని జనరల్గా మనం ఈఎన్సీ టెక్నాలజీ అంటాం. అది కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది కాకుండా దీంట్లో IPX4 స్ప్లాష్ అలాగే స్వెట్ రెసిస్టెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మీరు జాగింగ్ చేస్తున్నప్పుడు స్వెట్ ఒకవేళ ఆ సందులోంచి లోపలికి వెళ్ళినా కానీ ఇది డ్యామేజ్ అయితే ఏది కాదనమాట. సో దీంట్లో మనకి 2 కలర్స్ తీసుకొచ్చారు, ఒకటి బ్లాక్, రెండోది బ్లూ. నేను తెప్పించింది మాత్రం బ్లూ కలర్ది తెప్పించాను. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేస్తే లోపల మనకి ఒక చిన్న యూజర్ మాన్యువల్ ఉంటుంది, అంటే మనం దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి చిన్న పేపర్ వర్క్ అయితే ఇస్తారు. అలాగే దీంట్లో ఒక ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి లార్జ్ అలాగే స్మాల్ ఉంటుంది, మీడియం డిఫాల్ట్గా దానికి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇక మేజర్గా మనకి వైర్లెస్ ఇయర్ ఫోన్సే ఉంటాయి. సో నేను తెప్పించింది బ్లూ కలర్ వేరియంట్ కదా, చూడటానికి మాత్రం కొంచెం డిఫరెంట్ డిజైన్లో ఉంది, అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. రెగ్యులర్ మనం ఎక్కువగా అందరూ బ్లాక్ కలర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్లో ఉంటుంది అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇదైతే మంచి క్వాలిటీతోనే ఉంది. అండ్ దీంట్లో ముందు మనం బిల్డ్ క్వాలిటీ గురించి చూద్దాం, ఆ తర్వాత దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది మనకి ఒకసారి మీరు ఈ స్ట్రింగ్ ఒకసారి చూస్తే, అంటే మనకి ఏదైతే నెక్ బ్యాండ్ పైన ఉండే ఈ రబ్బర్ ఉంటుంది కదా, ఇది జనరల్గా ఇప్పటివరకు మనం చూసిన నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్లో మనకి సాఫ్ట్ రబ్బర్ లాగా ఉంటుంది, సిలికాన్ లాగా ఉంటుంది. ఎటు ఫ్లెక్స్ చేసినా అది స్మూత్గా ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు, ఏదో చీప్ రూపంలో లాంటి డిజైన్ అయితే తీసుకొచ్చారు. చూడటానికి బాగానే ఉంది, క్వాలిటీ బాగానే ఉంది, కానీ ఇది టఫ్గా ఉంది, అంటే మందంగా కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. స్మూత్ అనే ఫీచర్ మనం దీంట్లో మిస్ అవుతుంది, కానీ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. అండ్ ఇది మీకు గట్టిగా ఉండటం వల్ల త్వరగా ఖరాబ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఈ నెక్ మీద ఉండే ఏదైతే రబ్బర్ స్ట్రాప్ ఉంటుందో ఇది మాత్రం కొంచెం వీళ్ళు కాస్ట్ కాంప్రమైజ్ చేసినట్టున్నారు, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంది. లేదంటే వీళ్ళొక కొత్త డిజైన్ లాగా తీసుకొచ్చి ఉన్నట్టు అనుకుంటా. ఇక రెండు వైపులో కూడా మనకి 2 సిలిండర్ స్టైల్లో మనకి మేజర్ యూనిట్ అయితే ఉంటుంది. ఒకవైపు మాత్రం టోటల్గా బ్యాటరీ ఉంటుంది, రెండో వైపు మాత్రం మనకి కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఈ కంట్రోల్స్ మనకి టోటల్గా 3 కంట్రోల్స్ ఉంటాయి. ఒక పవర్ బటన్, అలాగే వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్. పవర్ బటన్ మనకి రకరకాలుగా, అంటే మల్టీ ఫంక్షనల్ బటన్స్ ఇవి, కాల్ లిఫ్ట్ చేసుకోవడం, ఎండ్ చేసుకోవడం, అలాగే సాంగ్ ప్లే చేసుకోవడం, పాస్ చేసుకోవడం కోసం. అలాగే వాల్యూమ్ బటన్స్ మనకి వాల్యూమ్ పెంచుకోవడం కోసం, అలాగే వాల్యూమ్ తగ్గించుకోవడం కోసం, ప్లస్ సాంగ్ ఫార్వర్డ్, అంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళటం, అలాగే ప్రీవియస్ సాంగ్కి వెళ్ళటం కూడా ఇందులో యూజ్ అవుతుంది. అలాగే ఒకవైపు మనకి మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇది టైప్ సి అయితే కాదు, వీళ్ళు జనరల్గా $1,000 బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి టైప్ సి దీంట్లో ఇవ్వలేదు, ఓల్డ్ స్టైల్ని వీళ్ళు ఫాలో అయినట్టున్నారు. ఒకవైపు మాత్రం LED లైట్ అయితే ఉంటుంది. ఈ LED లైట్ మనకి బ్లూటూత్ యాక్టివేట్లో ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన యూనిట్కి సంబంధించిన డిజైను. అలాగే ఇక మనం ఒకసారి మేజర్గా ఇయర్ ఫోన్స్ విషయానికి వెళ్తే ఇవి మనకి టోటల్గా మెటల్ బాడీస్తో తీసుకొచ్చారు, మెటల్ హెడ్స్ అనమాట ఇవి. అండ్ ఇవి మనకి మ్యాగ్నెటిక్ లాక్ కూడా. ఇవి మ్యాగ్నెటిక్ లాక్ ఉన్నప్పుడు కూడా దీంట్లో మాత్రం వీళ్ళు ఇలా కనెక్ట్ అయినప్పుడు, అంటే లాక్ అయిపోయినప్పుడు సాంగ్ ఆగిపోయే ఫీచర్ మాత్రం దీంట్లో ఇవ్వలేదు. అదొక చిన్న డ్రాబ్యాక్ అయితే అనుకోవాలి. అంటే మనం జనరల్గా మెడలో వేసుకున్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు మనకు లాక్ అయిపోతాయి కదా, ఇలా లాక్ అయిపోయినప్పుడు మాత్రం సాంగ్ అయితే ఆగిపోదు. ఇది ఒక డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను. అలాగే ఇది టోటల్గా మెటల్ హెడ్స్ కాబట్టి మనకి బేస్ క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను మార్నింగ్ నుంచే టెస్ట్ చేస్తున్నాను, బేస్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. అలాగే పైన మనకి సిలికాన్ టిప్స్ అయితే ఉంటాయి, ఇవి బ్లూ కలర్లో తీసుకొచ్చారు. ఎక్స్ట్రాగా మనకి 2 టిప్స్ కూడా ఇస్తారు. అలాగే ఇది యాంగులర్గా కట్ అయి ఉంటుంది కాబట్టి మనకి చెవి లోపలికి ఈజీగా ఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది టోటల్గా మనకి కొంచెం పెద్ద స్టైల్ బుష్ని ఇచ్చారు కాబట్టి ఇదేమవుతుందంటే మనకి టోటల్ బయట నుంచి వచ్చే ఏదైతే నాయిస్ ఉంటుందో ఆ నాయిస్ని మనకి ఇది జామ్ చేస్తుంది అనమాట, అంటే బ్లాక్ చేస్తుంది. అండ్ మనం ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం బెటర్ క్వాలిటీ ఆడియో అయితే మనకి అనిపిస్తుంది అనమాట. అలాగే మిడిల్లో ఏదైతే ఈ కేబుల్ ఉందో ఈ కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, కాకపోతే ఇది కూడా కొంచెం టఫ్గానే ఉంది, అంటే ఎక్కువగా లైఫ్ ఇచ్చే అవకాశం అయితే లేదు. మేబీ ఓవరాల్గా చెప్పాలంటే ఒక 1 year అయితే మీరు రఫ్గా దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. ఇక మనం మేజర్గా కావాల్సిన దీనికి
దీనికి సంబంధించిన ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది చూద్దాం. అలాగే దీంట్లో కంట్రోల్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు పవర్ బటన్ ప్రెస్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది, అలాగే పాస్ అవుతుంది. అలాగే మీరు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేయాలగానే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే హోమ్ స్క్రీన్ మీద ఒక 2 seconds ఆటోమేటిక్గా గూగుల్ అసిస్టెంట్ కూడా ఓపెన్ అవుతుంది. అలాగే మనకి వాల్యూమ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ మైనస్ వర్క్ అవుతుంది. అలాగే సాంగ్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళటం, అలాగే బ్యాక్ సాంగ్కి వెళ్ళటం కూడా అవుతుంది అనమాట. ఇక మేజర్గా మనం సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మేజర్గా బేస్ అని వీళ్ళు చెప్పారు, సుపీరియర్ బేస్ అని. సో ఇది మనకి 9.2 mm డ్రైవర్స్ దీంట్లో యూజ్ చేసినప్పుడు సో ఓకే, మనం అయితే 10 mm డ్రైవర్స్ ఇయర్ ఫోన్స్ చూసి ఉన్నాం కాబట్టి ఓకే బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. కాకపోతే వీళ్ళు 1000 రూపాయలని ఒక మార్జిన్ పెట్టుకున్నారు కాబట్టి సో దీన్ని వీళ్ళు కొంచెం ఆ లెవెల్లో తీసుకొచ్చినట్టు ఉన్నారు. ట్రెబుల్ మాత్రం కొంచెం స్లైట్గా మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. బాగా మీరు ఎక్కువగా నాయిస్ వచ్చే సాంగ్స్ విన్నారనుకోండి, అప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. అదే కొంచెం క్లాసికల్ సాంగ్స్ వైపు వింటున్నారనుకోండి, అది మీరు పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ బాగా లేటెస్ట్ సాంగ్స్లో మాత్రం మీకు కొంచెం ఎక్కువగా అలాంటి నాయిస్ వస్తూ ఉంటుంది కాబట్టి ఓకే, దీని అయితే మీరు యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో మిడ్ టోన్స్, వోకల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుంటే మాత్రం మీకు బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. డిఫాల్ట్గా మీకు 50%లో పెట్టుకున్నప్పుడు ఒక క్లాసిక్ స్టైల్లో మీరు వినొచ్చు. కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఒక 70% వాల్యూమ్ పెట్టుకుంటే మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా కంప్లైంట్ అయితే లేదు. కొంచెం ట్రెబుల్ మాత్రం కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అంటే బేస్ని కొంచెం డామినేట్ చేస్తూ కొంచెం హెవీగా అనిపించినట్టు అయితే అనిపించింది. అది 1000 రూపాయల బడ్జెట్ కాబట్టి ఓకే, దాని అంతవరకు మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా మాత్రం 1000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక సూపర్. ఇంకా మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ విషయానికి వెళ్తే, కాల్ క్వాలిటీలో వీళ్ళు దీన్ని డ్యూయల్ మైక్తో తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిల్ అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో నేను ఇలాంటి రూమ్లో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఎదుటి వాళ్ళకి పెద్ద నాయిస్ అయితే ఏముండదు. కాకపోతే మరీ హెవీగా ఉన్న ట్రాఫిక్లోకి వెళ్తే, బాగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడితే మాత్రం మీకు కొంచెం నాయిస్ అయితే ఎదుటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కొంచెం నార్మల్గా ఉండే ఏరియాలో అయితే అంత పెద్ద డిస్టర్బెన్స్ అయితే ఏముండదు. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిల్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఓకే, మనకి యాక్సెప్ట్ అయితే చేయొచ్చు అనమాట. బాగానే ఉంది. మరీ టూ మచ్ ట్రాఫిక్లో మాత్రం దీని మీద ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వెళ్తే వీళ్ళు 12 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి 12 గంటలు కాకపోయినా కానీ అట్లీస్ట్ ఒక 7 to 8 hours అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో మార్నింగ్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను, 35% దగ్గర ఏమో ఉన్నట్టుంది. అక్కడ నుంచి అలాగే ఉంది, ఇంతవరకు ఏమీ డిశ్చార్జ్ అయితే అవ్వలేదు. సో ఇది ఓవరాల్గా రెడ్మీ సోనీకి బేస్ ఇయర్ ఫోన్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే కొన్ని మైనస్ పాయింట్. మేజర్గా నాకు నచ్చిన ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఇది కొంచెం టఫ్గా ఉండటం వల్ల కొంచెం మనకి షార్ప్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం గట్టిగా ఉందేమో అనిపించింది నాకైతే. ఇంతకుముందు ఉన్న సాఫ్ట్ స్టైల్లో కంటే కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు. సో ఓవరాల్గా అయితే మాత్రం 1000 రూపాయల బడ్జెట్లో దీని అయితే యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ సోనిక్ బేస్ ఇయర్ ఫోన్స్ సంబంధించిన రివ్యూ. ఫుల్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.